హలో ఎవ్రీవన్, మేమైతే బిక్కోల్ నుండి వస్తుంటే మాకు ఈ టెంపుల్ అయితే కనిపించింది. 108 స్తంభాల గుడి వెళ్ళే దారిలోనే. బిక్కోల్ నుండి వచ్చేస్తుంటే లెఫ్ట్ సైడ్కి ఇగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ గుడి అయితే సూపర్ ఉంది. భూగర్భంలో వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. సో బిక్కోల్ నుండి వచ్చేస్తుంటే మనకి ఇలా లెఫ్ట్ సైడ్ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉండి కనిపిస్తుంది అన్నమాట. గుడి లోపలికి ఉంటుంది. చల్లగా భలే ఉంది, ప్రశాంతంగా. సో చూద్దాం పదండి. మేమైతే ఆగాము జస్ట్ రోడ్ చూపెడదామని. చాలామంది నా షార్ట్ వీడియోలో అడుగుతున్నారు ఇది అడ్రస్ ఎక్కడ అనేసి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బిక్కవోలు వెళ్ళి వస్తుంటే లెఫ్ట్ సైడ్కి చిన్న అమ్మవారి టెంపుల్ ఉండి మనకి లెఫ్ట్ సైడ్ దారి కనిపిస్తుంది అనమాట. అలా లెఫ్ట్ తీసుకుంటే లోపలికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. చిన్న అమ్మవారు చెట్టు కింద ఉన్నారు. ఆ 1 కిలోమీటర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో టెంపుల్ అయితే ఇదే 108 స్తంభాల గుడి అనమాట. అండ్ ఇక్కడే వెంకన్న స్వామి కూడా ఉంటారు, అన్నపూర్ణాదేవి. సో మేమైతే కొబ్బరికాయ ఒకటి అండ్ రైస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. తర్వాత ఇంకా దండం పెట్టుకుని కొబ్బరికాయ పెట్టుకుని కొబ్బరికాయ కొట్టాము. దర్శనానికి సుదర్శనం దారి చూస్తున్నారు కదా. స్టార్టింగ్ ఇది పెయింట్ కానీ ఆయిల్లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాగదేవత, నవగ్రహాలు అండ్ ఆ పక్కనే చిన్న సాయిబాబా అండ్ ఇక్కడ హోమం చేస్తారు కదా అది ఉందన్నమాట. జనాలు అయితే బాగా వచ్చారు. ఇదిగో 108 స్తంభాలు అంటే ఇవే. వాళ్ళు ఎందుకు పైకి ఎక్కారంటే ఆ వాటర్ ఉంటాయి కదా 108 స్తంభాల్లో వేస్తే డైరెక్ట్ శివుడికి చేరుకుంటాయని ఇక్కడ నమ్మకం. లోపలే శివయ్య ఉంటారు. ఈ స్తంభాల్లో వేసిన వాటర్ అతని మీద పడుతుంది అనమాట. ఇది స్టార్టింగ్ అనమాట, దర్శనానికి దారిది. చూద్దాం పదండి. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఒక శివయ్య ఉంటారు బ్యాక్ సైడ్. అదిగోండి ఏనే. సో ఈ టెంపుల్ బ్యాక్నే చిన్న హౌస్ ఉంది చూడండి. ఇది కూడా ఎంత భలే ఉంది. చుట్టూ పొలాలు, మధ్యలో టెంపుల్, చాలా బాగుంది. ఇది ఇటు సైడ్ టెంపుల్కి. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇవన్నీ కలిపి 108 స్తంభాలు. ఇది బిక్కవోల్ గ్రామం, శివాపురం. సో మనం రౌండ్ వేస్తున్నాం, ఒక 3 రౌండ్స్ ఆర్ 1 రౌండ్. ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్. వాళ్ళందరూ వాటర్ వేయడానికి పైకి వెళ్ళారు. ఇంకోండి ఎలా వస్తున్నారు చూడండి. అక్కడ చిన్న శివలింగం ఉంటుంది ప్రతి స్తంభానికి. సో స్టార్టింగ్ వినాయకుడు అయితే దర్శనం ఇస్తారు. ఏ టెంపుల్లో అయినా అంతే కదా, వినాయకుని దర్శించకుండా ఏది అవ్వదు. తర్వాత మనకి శివయ్య. ఇందాక అక్కడ వాటర్ వస్తున్నారు కదా, ఇక్కడ చూడండి డైరెక్ట్ ఈ శివయ్య మీద పడుతున్నాయి అయికోండి. అండ్ అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, తీర్థం వేస్తున్నారు. అండ్ అదే చెప్తున్నారు, అక్కడ వాటర్ వేస్తే డైరెక్ట్ ఈ శివుడి మీద పడతాయి అని చెప్తున్నారు అనమాట ఆవిడ. అదే కాసేపు చెప్పారు. ఇంకా టెంపుల్ కోసం బొట్టు, తర్వాత అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకి బయటికి అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది. అలా వేయాలి వాటర్. దానికి కూడా ఒక టోకెన్ ఇస్తారు వాళ్ళు. ఆ టోకెన్ తీసుకుంటే వాటర్ వేయచ్చు అనమాట. నెక్స్ట్ అన్నపూర్ణాదేవికి బియ్యం వేయడానికి అండ్ భూగర్భ వెంకటేశ్వర స్వామికి దారి. ఫస్ట్ అన్నపూర్ణాదేవికి కనిపిస్తుంది చూడండి స్ట్రైట్గా. ఇదిగోండి ఇక్కడే అన్నపూర్ణాదేవి బియ్యం వేయటకు స్థలం. సో మనం ఇక్కడ బియ్యం వేస్తే ఆ కింద చూడండి బౌల్ పెట్టారు కదా, అందులో డైరెక్ట్ పెడితే ఇవి ఎప్పుడైనా వాళ్ళు భోజనాలు అవి టెంపుల్ భోజనాలు పెడితే ఈ బియ్యం వాడతారు.
సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ బియ్యం వేయడం చాలా మంచిది. ఎందుకంటే మనం కూడా కొంతమందికి ఏంటది అన్నం పెట్టిన వాళ్ళం అవుతాము. సో చాలామంది అక్కడ రైస్ ప్యాకెట్ కూడా బయట అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్ కొనుక్కొని ఇక్కడ మనం దోసెట్ అంటారు కదా, అలా 3 దోసెట్లు వేయాలి. నేను ఒక హ్యాండ్తోనే వేసాను, వీడియో తీయడం కుదరలేదని. సో అది వేసిన తర్వాత బయటికి భూగర్భ వెంకటేశ్వర స్వామి దారి చూసేద్దాం పదండి. ఇదైతే చాలా చీకటిగా ఉంది. మేము ఫోన్ లైట్ అయితే వేసుకుని అలా జాయిగా వెళ్ళమని చెప్పారు. చిన్న లైట్ కూడా లేదు. పద నువ్వే వెళ్ళే. అంటే వీడియో కదా. సో భూగర్భంలో మనకి వెంకటేశ్వర స్వామి అంటారు. భయపడకుండా వెళ్ళండి. ఇవన్నీ పడిపోతున్నాయి. సైలెంట్గా తీసుకున్నామంటే. ఇక్కడ గంట ఉంది. ఇదైతే చూడండి లోపల ఎంత అందంగా ఉన్నారు. చూసారా ఎంత అందంగా ఉన్నారో. దిష్టి మాత్రం పెట్టుకోండి. ఎగ్జిట్. నాకు తీయమంటే తీయదు లేదు. అలా వచ్చానే ఇంకెందుకు. ఎవరు బలభద్రపురం. ఇక్కడైతే వెంకట స్వామి భూగర్భంలో ఉంటారనమాట. ఇదిగోండి ఇలాగే ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఓకే, వెంకట స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తే బయటకు వచ్చేస్తాం డైరెక్ట్. చుట్టూ చూడండి పొలాలు. దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చాక ప్రసాదం పెట్టారు, అందులో నెయ్యి ఉందన్నమాట. అందుకే వెంటనే ఆపేసి బయటికి వెళ్ళి నేను ఊసేసాను. నాకు నెయ్యి ఫ్లేవర్ అస్సలు పడదు. తర్వాత వచ్చి కూర్చొని మొత్తం అయిపోయింది దర్శనం అని చెప్తున్నా. సో దర్శనం అయితే అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ ఏ గుడి తీయాలో కామెంట్ చేయండి. బాయ్.